ఈ నెల 24 నుంచి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకి షెడ్యూల్ ఖరారైంది. 17 రోజుల పాటు కూడా ఆయన పూర్తిగా పర్యటించనున్నారు. మరోవైపు చూసుకుంటే తెలంగాణలో 4 నెలలకు పైగా రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది. ఎటువంటి మార్పు లేదు. రోజు రోజుకి మరింత కష్టాలు పడుతున్నారు అన్నదాతలు. అయినా కూడా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. వాళ్ళు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కృష్ణ గారు, అదేవిధంగా దత్తాత్రేయ గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కృష్ణ గారు, 24 నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఎట్లా ఉండబోతుంది? అంటే కేసీఆర్ వెళ్ళినప్పుడే సమస్యలు ప్రస్తావించినప్పుడే వాటికి ఎంతో కొంత పరిష్కారాలు దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. గత 4 నెలల కాలంలో కూడా చూస్తుంటే ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే మీరు ఫస్ట్ స్టెప్ కేసీఆర్ గారు నల్గొండ సభ నుంచి గమనించండి. కేఆర్ఎంబీ విషయం మీద కృష్ణా జలాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తున్న క్రమంలో మరి కేసీఆర్ గారు మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా స్పష్టంగా లేదు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా మనకు బచావర్ ట్రిబ్యునల్ నుంచి మనకు అన్యాయం జరుగుతున్నది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అవార్డు చేస్తాము అని అన్నారు, కానీ అవార్డు రాలేదు. కానీ వీళ్ళు అప్పచెప్తున్న క్రమంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక స్టాండ్ తీసుకుంటలేదు. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ని కూడా చాలా క్లియర్గా ముందు పెట్టారు, అప్పచెప్పేస్తున్నారు అని కూడా చాలా స్పష్టంగా అధికారులు కూడా మాట్లాడుతున్న క్రమంలో నల్గొండ సభ పెట్టారు. ఆ ఒత్తిడికి కాంగ్రెస్ ఏం చేయాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. నంబర్ 1. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు నీటి సమస్యను అన్నిటినీ కూడా పరిష్కరించి మనకు వ్యవసాయము 2 కాదు 3 పంటలు వేసుకునే విధంగా కూడా ఆ వెసులుబాటు కల్పిస్తే ఫస్ట్ టైం మొన్న వారి ప్రభుత్వం తర్వాత మళ్ళా క్రాప్ హాలిడే మనం నాగార్జున సాగర్ దగ్గర రైతులకు అందరికీ స్టాట్యుటరీ వార్నింగ్ ఇచ్చారు, వ్యవసాయం చేయకండి, మీరు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని. అట్లాంటి పరిస్థితి నుంచి మళ్ళా కేసీఆర్ గారు ఎందుకు నీళ్ళు ఇస్తలేరు, మీరు ఎందుకు అక్కడ టేలెండ్లో ఎడమ కాలువలో మీరు వాటర్ రిలీజ్ చేస్తలేరు అని ఒత్తిడి పెట్టిన తర్వాత మళ్ళా నల్గొండ అదంతా విజిట్, అక్కడ రైతులను కలవడం అదంతా చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు విడుదల చేశారు. సేమ్ థింగ్ ఇటు కాళేశ్వరము, ఈ పర్యటన, ఇటు జనగామ, ఇవన్నీ తిరిగిన తర్వాత నీళ్లు లేవు అని చెప్పిన వాళ్ళు, కరువు అని చెప్పిన వాళ్ళు, ఆ తర్వాత గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేశారు. అంటే పరిష్కారం ఎట్లా కనబడుతుందో చూస్తున్నాం. సో దీన్ని దయచేసి తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా అసలు దీన్ని రాజకీయ యాత్రగా చూస్తలేరు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అంత వడగండ్ల వాన వచ్చినా కూడా ఇప్పుడు ఎవరైనా పోయి పరిష్కరించినట్టు, కనీసం వాళ్ళను పరామర్శించినట్టు, కలిసినట్టు ఏమైనా చూసినామా మనం? లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, వాళ్ళ నియోజకవర్గంలోనే ఉదాహరణ చూడండి మీరు, వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే నీళ్లు విడుదల చేస్తలేరని రైతులే పోయి బలవంతంగా మేము గేట్లు ఓపెన్ చేసుకుంటాము అని ఒత్తిడి పెట్టిన పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ ఫెయిలియర్, గవర్నమెంట్ ఫంక్షన్ కానప్పుడే వస్తుంది. సో ఇవాళ రైతులందరూ కూడా వచ్చి కేసీఆర్ గారిని కలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు లేదు, మీరు ఇక్కడికి రాకండి, నేనే మీ దగ్గరకు వస్తాను. ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశం ఏదైతుంది, ఎందుకంటే అజెండా ఇది ఉండాలి కదా. స్వేచ్ఛ గారు ఇవాళ గమనించండి, ఎంతసేపు కేసీఆర్ గారిని జైలు వేస్తాము, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాము, ఇదే అజెండా హేట్ కనబడుతున్నది. కానీ ఎంతసేపు రాజకీయాలే మాట్లాడుతున్నారు. లేకపోతే అసలు పాపం తను వారి వయసును కూడా చూడకుండా నీ బొక్కలు లేవు, ఇవి పేగులు మెడలు వేసుకుంటా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అవును, వారికి గాయం అయింది, కానీ ఆ గాయమైనా కూడా రైతుల దగ్గరికి పోతున్నారు కదా. నువ్వు గంత చురుగ్గా ఉండి నువ్వేం చేస్తున్నావు? డజన్ సార్లు ఢిల్లీకి ఉరుకుతున్నావు. ఎంపీ టికెట్లు ఢిల్లీ అని అంటావు, మళ్ళీ పార్టీ ఫిరాయింపులు ఢిల్లీకే ఉరికి పెట్టి, మొన్న ఎమ్మెల్సీలని, కార్పొరేషన్ చైర్పర్సన్లని అన్ని ఢిల్లీకే ఉరకబెట్టి ఉన్నావు. ఇక్కడ ఎలక్షన్ ఇక్కడ ఉన్నప్పుడు, అజెండా ఇక్కడ ఉన్నప్పుడు ఈ అజెండా కాదు కదా. ఇది ఇంకో వైపు అయితే ఎంత దారుణం అంటే కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు ఏదన్నా మాట్లాడితేనేమో ఉలిక్కి పడడం, కేసీఆర్ గారిని ఘోరంగా, అసలు ఘోరాతి ఘోరంగా దూషించడం. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు వచ్చి అప్పుడు వర్గీకరణ విషయం మీద సమావేశం పెట్టారు. కనీసం దాని మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్, ఆయన 2 పదవులు ఉన్నాయి కదా, ఏనాడు కూడా మాట్లాడలేదు. దీనికంటే దారుణం ఏంటంటే ఇగోండి, ఈ 3 బీజేపీ నాయకులు, ఒక ఆయన రాజ్యసభ ఎంపీ, ఒక ఆయన వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే, ఇంకొక ఆయన లోక్సభ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఇవాళ అభ్యర్థి కూడా. వీళ్ళు 3 మాట్లాడిన స్టేట్మెంట్ చూడండి, ఇవాళ వరకు కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీన్ని ఖండించలేదు. హిమాచల్లో మెయిన్గా చెప్పిన వాళ్ళ మంత్రి చెప్తున్నాడు, రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదనడానికి ఏమి మీకు అనుమానం ఉండాలి సార్. వాళ్ళ పరిస్థితి ఢిల్లీలో లేని కాంగ్రెస్ గురించి తెలంగాణ ఎంత ముచ్చుకుంటున్నారు. వాళ్ళు తుమ్మితే
ఊడిపోయి ముక్కులలో 64 ఉన్నాయి వాళ్ళు. మీరు చూడు పార్లమెంట్ ఎన్నిక ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి. 48 గంటల్లో నీ ప్రభుత్వం ఊడిపోతుందని తెలియజేస్తున్నాం. రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. అంటే వాళ్ళంతా క్లియర్ గా చెప్తున్నారు. ఫర్దర్ గా రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందని ఒక ఆయన, 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఇంకొక ఎమ్మెల్యే, ఇంకొక ఆయనేమో నేను స్వాగతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి అని మాట్లాడితే, ఇది జరిగింది కూడా నేను ఇవాళ పొద్దున్నో నిన్న రాత్రిదో కాదు, దాదాపు నెల క్రితం లక్ష్మణ్ గారు మాట్లాడారు, దాదాపు 20 రోజుల క్రితం మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, దాదాపు వారం క్రితం అరవింద్ గారు మాట్లాడారు. కానీ వాళ్ళటి వరకు ఒక్కసారి కూడా బీజేపీ నాయకులను ఇది మాట్లాడుతుంటే నువ్వు ఖండించలేదు. ఆప్కి అదాలత్ షోలో పోయి మోదీ గారికి ఓటేయండి అని చెప్పబడుతుంది. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నావు? దత్తాత్రేయ గారు, అంటే ఒకవైపు వైఖరి ఇట్లా ఉంది, బీజేపీకి వెళ్తారు రేవంత్ రెడ్డి, ఫర్దర్ అన్న వ్యాఖ్యలు వచ్చినా కూడా వాళ్ళు స్పందించని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఒకవైపు రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ మంత్రులు కూడా రైతులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రైతులంతా కూడా చాలా శోకంతో మునిగిపోయినారు తెలంగాణకు సంబంధించి. అంటే ఈ సందర్భంలో ఈ కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు తెలంగాణలో? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరువును తీసుకొని వస్తుంది. వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో ఒక నాయకుడు ఎవరైనా కావచ్చు, కేసీఆర్ లాంటి నాయకుడు పాలిస్తున్నప్పుడు ప్రకృతి కూడా నిజంగా చెప్పాలంటే పరవశించింది. ఎక్కడ కూడా కరువు కాటకాలు లేకుండా సమాన సమయాల్లో సమాన వర్షాలు పడడం, ప్రతి కాలం కూడా అంతే స్థాయిలో రైతులకు సహకరించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రావడమే రైతుల ఎజెండాతో వచ్చాడు. మనం చూసాం, డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నా, ఎంబటి మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నా, మీరు పోయి తెచ్చుకోండి బ్యాంకులలో, ఇప్పుడు తీసుకొని వాళ్ళు కూడా పోయి తెచ్చుకోండి అన్నాడు. వచ్చి ఫస్ట్ ఎవరి నోట్లో మన్ను పోసిండంటే రైతుల నోట్లో మన్ను పోసిండు. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో రైతులకు కేసీఆర్ గారికి చాలా అవినాభావ సంబంధం ఉందండి. ఇవాళ కేసీఆర్ గారి ఎజెండా మొత్తం రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల నుంచి రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, రైతు కేంద్రంగా ఉన్న సంక్షేమాలే ఉన్నాయి. మనం ఒక్కటే కాదు, మనం కోకులలుగా చాలా చెప్పచ్చు. ఇవాళ రైతులని రాజుని చేయాలి, రైతు ఏడ్చిన రాజ్యం అసలు ఎక్కడ కూడా సంతోషంగా సంబురంగా ఉన్నట్లు లేదు అనేటువంటిది చాలా ప్రగాఢంగా గట్టిగా నమ్మేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. స్వయంగా తనే నేను ఒక రైతునని ప్రకటించుకొని రైతుకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి. అంటే రైతులంతా ఇంత గోసపడుతున్న ఈ సందర్భంలో అంటే ఈ రాజకీయ వ్యాఖ్యల్ని పట్టించుకునే పరిస్థితి అంటే వరకు కనిపిస్తుంది. ఒకటేందంటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోవట్లేడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోవట్లేడు, ఇంకా నేను ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటా ఉన్నాడు. కేవలం ఒక స్టంట్, అంటే తనకు హైప్ను క్రియేట్ చేసుకునే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప రైతుల సమస్యల విషయం మాట్లాడడం. కానీ ఇవాళ మా ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు ప్రతి కళ్ళంలో ఉన్నటువంటి రైతు కన్నీళ్ళు వస్తున్నాయండి. వారికి రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. కళ్ళంలో ఉన్నటువంటి పంట మొత్తం కూడా తడిసి ముద్దయిపోతూ ఉంటే ఒక్క నాయకుడు కూడా వెళ్ళి పరామర్శించలేని దీన స్థితిలో ఉంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకోవాలి? ఇవాళ కేసీఆర్ గారు నాడు కృష్ణా నది జలాలపైన కావచ్చు, గోదావరి నది జలాలపైన కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళికంగా ప్రవహిస్తున్న ప్రతి నదికి ఏ విధంగా మనం నిలుపుకుంటే నది నీళ్లను మనం ఒడిసి పట్టుకుంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అనేటువంటిది ఒక దూరదృష్టితో నిర్మించినటువంటి ప్రతి ప్రాజెక్టు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం కదా, దాని ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవాళ ఈ రైతులని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది రేవంత్ రెడ్డికే కాదు, కాంగ్రెస్కు కొత్త కాదు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన చాలా 4 నెలల్లోనే దాదాపుగా 250 పైచులకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే నువ్వు రైతులను ఎంత గోసబుచ్చుకుంటున్నావు, రైతులను మోసం చేస్తా ఉన్నావు. నేను రీసెంట్గా మాది ఆదిలాబాద్ జిల్లా అండి, నేను బోతు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో రైతులతో మాట్లాడుతుంటే పంటలు ఎండిపోయిన పంటల్లో పడుకొని బోరున విలపిస్తూ ఉన్నారు. ఏందండి మాకు ఈ దుస్థితి? కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక చిన్న పొలం కాదుగా ఒక తడి కూడా ఆరిపోయినటువంటి పరిస్థితులు మనం చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2143 చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఏ ప్రాంతంలో ఎండాకాలం మండుటెండలో వెళ్ళినా కూడా చెరువుల్లో నీళ్లు మత్తడి దునికేవి. సో ఇవాళ ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే ప్రణాళిక లేని నాయకుడు నాయకత్వంలో రాష్ట్రం ఉండడం, అవగాహన లేని నాయకుని చేతిలో రాష్ట్రం ఉండడం, అసలు రైతుల యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయి, రైతుల యొక్క సమస్యలు ఏ విధంగా తీర్చాలనేటువంటి ముందు చూపు లేని నాయకుడి వల్ల ముఖ్యమంత్రి కావడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు అంటే వీటన్నిటితో పాటు ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో ఎంతో కొంత జాగ్రత్తగా కొంత భయంతో ప్రజల్ని సంతృప్తి పరిచే ప్రయత్నాలు చేస్తారేమోనని ఒక ఆశ ఉండేది. కానీ ఇప్పుడే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు ఎలక్షన్స్ తర్వాత ఎట్లా ఉంటుందనే భయం ప్రజల్లో నెలకొన్నట్టు కనిపిస్తుంది. కృష్ణ గారు, ఇంతకుముందు
మీరు అన్నట్టుగా బీజేపీ నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నా కూడా కౌంటర్ చేయట్లేదు, దాన్ని ఇది కాదు అని చెప్పేసి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే బహిరంగంగా పెద్ద పెద్ద సభలలో సీనియర్ నేతలను పట్టుకుని నేను అది జానారెడ్డి కాదు, నేను జైపాల్ రెడ్డి కాదు, ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఆయన కమెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ఆయన ఓపెన్గానే ఈ అంశాన్ని తెలియజేస్తున్నారని అనుకోవాలా? అంటే బీజేపీకి ప్రోగా ఉన్న విషయాన్ని క్యాడర్ ఎట్లా తీసుకుంటారు, కాంగ్రెస్ క్యాడర్? మరి వాళ్ళు ఎమ్మెల్యేలను గొర్రెల్లాగా చూస్తున్నారు. ఏమని చెప్పారు మొన్న మహబూబ్ నగర్లో స్టేట్మెంట్ ఏమని మాట్లాడారు? నేను కాపలా ఉన్నా వీళ్ళందరికీ కంచె అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు గొర్రెలు అనే చెప్పే పరిస్థితి అనేది కనబడుతున్నది. అంటే కాంట్రడిక్షన్ ఉన్నదండి. మీరు గమనించండి, కేవలం ఇది ఒకటే కాదు. ఈ ఒకవైపు ఏమో ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము, మీరు బీజేపీలోకి రండి అన్నా కూడా బీజేపీని ఏం మాత్రం విమర్శిస్తలేరు. కానీ అదే కాకుండా ఇవాళ ఎంతసేపు ఏమన్నా అంటే టీమ్ బి ఇదొక్కటే అంశం మీద మోదీ గారు అని అంటారు, కానీ కేసీఆర్ గారిని ఏమో తిడతారు. మీరు మోదీ గారిని ఒక్క మాట అన్నారు. ఇవాళ 10 సంవత్సరాల పాలన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం విషయం మీదనే కదా, వారి వైఫల్యం మీదనే కదా ఈ ఎలక్షన్ నడుస్తున్నది. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర అంశాల మీద ఎందుకు మాట్లాడరు? ఎక్కడన్నా వారి ఉపన్యాసాల్లో కనబడుతుందా? మాట్లాడతలేరు దాని గురించి. ఇది పక్కన పెడితే మీరు బడే బాయ్ అని చెప్పారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వద్దని ఉంది కావచ్చు. ఎందుకంటే మీరేమని అంటారు, కరెక్ట్ ఈ లోక్సభ నోటిఫికేషన్ వచ్చే ముందు నరేంద్ర మోదీ గారితో వేదిక పంచుకొని మోదీ గారు ఆశీస్సులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి అని అంటారు. నువ్వు అసలు నరేంద్ర మోదీ గారు ఫెయిల్ అవుతుండ్రు అని రాహుల్ గాంధీ గారికి ఆయన పడిపోతుండే, ఆయన ప్రభుత్వమే పడిపోతుంది అన్న క్రమంలో నువ్వు ఇంకెందుకు ఈయనకి ఆశీర్వాదం కావాలి? బేసిక్ ఎన్నికల సందర్భంలో ఏ పార్టీ అయినా క్యాడర్ అయినా సరే సిద్ధాంతాలకి లోబడి దానికి తగ్గట్టుగానే వర్క్ చేసుకుంటా ఉంటారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏమనుకోవాలి ఇప్పుడు? అంటే సిద్ధాంతం లేదు, తెలంగాణ వాదం కూడా లేదు రేవంత్ రెడ్డిలో. ఇలా గతంలో చాలా చాలా ఇంపార్టెంట్ అంశం, మన కేసీఆర్ గారు కూడా మాట్లాడారు దీని విషయం మీద. ఇది 2022లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము తమిళనాడులో, ఇవాళ కొంచెం సౌత్ ఇండియాలో సీట్స్ కావాలి కదా, తమిళనాడులో అయితే అసలు ఖాతా తెరవని పరిస్థితి. అయితే మన గోదావరి నీళ్లు ఇచ్చంపల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళు డైవర్ట్ చేసి కావేరీ దిశగా తమిళనాడుకి ఏమైనా నీళ్లు పంపిస్తే ఏమైనా సీట్లు వస్తాయి కావచ్చని కుట్ర చేస్తున్నారు. అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నీళ్ళ విషయం మీద ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు కదా. ఏనాడు మన తెలంగాణ నీళ్లు, మన తెలంగాణ వాటా మనకు రావాలి అనే విధంగా పోరాటం చేశారు. సో ఒప్పుకోలేదు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్. తెలంగాణ సేస్ నో టు సెంటర్స్ ప్లాన్ టు డైవర్ట్ గోదావరి వాటర్. కానీ ఇవాళ చూడండి, ఒక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వం అటు పోగానే ఇవాళ ఇచ్చంపల్లిలో ఆల్రెడీ అప్రూవల్ చేసేసారు, రేపు ఎంఓయూస్ కూడా చేసుకునే పరిస్థితి. దాని మీద ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట్లాడతలేదు. తెలంగాణ వనరులన్నీ ఇప్పుడు చేయదాటిపోతున్నాయి తెలంగాణ. సో ఈ అంశాల మీద కేంద్రాన్ని నిలదీయాలి కదా. నరేంద్ర మోదీ గారిని మీరు క్వశ్చనే చేయకపోతే, మాట్లాడకనే పోతే వాళ్ళు రాజకీయంగా మీ మీద దాడి చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. ఇలా ధాన్యం కొనుగోలు విషయం మీద కూడా మీరు ప్రయారిటీ చూడండి. కుప్పలు కొట్టుకుపోయినాయండి. వడగండ్ల వాన మన కామారెడ్డి కానివ్వండి, ఇటు గ్రామాలు, ఇటు సిద్దిపేట దిక్కు కానివ్వండి, చాలా చోట్ల కూడా వడగండ్ల వాన వచ్చేసరికి ధాన్యం కొనుగోలు చేయాల్సిన కుప్పలన్నింటినీ డిలే చేస్తే, దాని మీద మీకు అవగాహన లేకపోతే, ఒక ప్రయారిటీ కూడా లేకపోతే, మీరు దాని విషయం మీద సమీక్షలు కూడా చేయాలి. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా ఎక్కువ లెక్క చెప్తున్నారు. ఎక్కడైతే ఇంప్లిమెంట్ ఆల్రెడీ అక్కడ రైస్ మిల్లో కుంభకోణం జరిగింది అనేది వీళ్ళే, అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విభాగం అందులో ఉన్నది. అధికారులు అంటారు, కొందరు మంత్రి గారు అని అంటారు, 100 కోట్లు అని చెప్తున్నారు. అది నడుస్తున్నది. మొత్తం వ్యవసాయ క్షేత్రాన్ని వాళ్ళు నీరుగార్చే పరిస్థితి. రైట్ ఫ్రమ్ రైతు బంధు నుంచి మొదలు పెట్టుకుంటే, December 9th రైతు బంధు అని చెప్పినాం. డిసెంబర్లోనే రుణమాఫీ చేసేస్తా, రుణాలు తీసుకోండి, పోయి ఇమీడియట్గా బ్యాంకులోకి పోండి, 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకోండి అని చెప్పారు. బోనస్ ఇస్తా అని చెప్పినాం. ఒక పంట అయిపోయింది. రైతు బంధులో ఫెయిల్ అయినాం, రుణమాఫీ 2 లక్షల రూపాయల్లో ఫెయిల్ అయినాం, బోనస్లో 500 రూపాయలు వారికి బోనస్ ఇస్తా అని చెప్పినాం, అది ఫెయిల్ అయినాం. ఇలా నీళ్ళ విషయం మీద, కరెంటు విషయం మీద కూడా ఫెయిల్ అవుతున్నాం. పొద్దున బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి కరెంట్ కట్లే అయితలేవని చెప్తారు. సాయంత్రం నిన్న సిపిఐ ఆఫీస్కి పోయినప్పుడు ఏం జరిగింది? ఆ సమావేశానికి పోయినప్పుడు బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడే కరెంటు పోయిన పరిస్థితి. అంటే ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనేది అర్థమవుతోస్తుంది. అసలు మాటలు కేవలం రాజకీయమే మాట్లాడుతున్నారు. సభ పెడితే కేసీఆర్ గారిని తిట్టాలి. నేను మళ్ళీ వారు మాట్లాడిన తర్వాత మీకు పెడతాను వీడియో. మొన్న కాంగ్రెస్ సభ పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
రాహుల్ గాంధీ గారు వచ్చారు, కేసీఆర్ గారి గురించే మాట్లాడారు. తుక్కుగూడ సభలో అందరూ కేసీఆర్ గారు ఇదే కానీ రైతుల విషయం మీద మాట్లాడదాం, నీళ్ల విషయం మీద మాట్లాడదాం, కేంద్రాన్ని నిలదీద్దాం, కేంద్రం మీద పోరాటం చేసి ఒక ప్రాజెక్టు తీసుకుని వద్దాం, ఇట్లాంటి అన్యాయాలను ఆపుదాం, ఈ అజెండా అయితే లేదు. రైట్ దత్తాత్రేయ గారు, అంటే ఒకవైపు వనరుల మీద ఉన్న హక్కులు తెలంగాణ కాకుండా పోతున్న ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రైతులు అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నారు. ఏ విధంగా చూసినా వారికి తోడ్పాటు లేదు. ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎంతో కొంత బెటర్మెంట్ కోసం ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే దానికి సమాధానం లేదు. ఎక్కడ చూసినా మొత్తం ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఉంటే తెలంగాణ పరిస్థితి రేపటి నాడు భవిష్యత్తు ఏంటిది అని అంటే ఏమనాలి? అంటే నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా చాలామంది ప్రొఫెసర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ పార్టీయే శ్రీరామరక్ష. ప్రాంతీయ తత్వంని చంపే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కాంగ్రెస్ లేకుండా చేయడమే మా లక్ష్యం అని అదే ఇప్పుడు అది ఎంత ప్రమాదం అంటే మన కళ్ళని మనమే పొడుచుకునేటువంటి ప్రమాదం జరగబోతా ఉంది. అందుకే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కేంద్రంగానే రాజకీయం చేస్తూ ఉన్నాయి బోత్ ద పార్టీస్, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. వాళ్ళ కేసీఆర్ ఎజెండా, కేసీఆర్ని తిట్టడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం తొంగి చూసే ప్రయత్నం చేస్తారు. సో అందుకే నేను ఇవాళ మీ ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని కోరేది ఏంటంటే ఒక తమిళనాడు ప్రాంతానికి ఏ విధంగానైతే ఆ ప్రాంతీయతత్వం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు అక్కడ అధికారంలో ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల మధ్యనే పోటీ మనం చూసాం. అయితే తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీ. సో అదే మాదిరిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల హక్కులు నెరవేరాలన్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా ఖచ్చితంగా ప్రాంతీయతత్వం బ్రతకాలి. ప్రాంతీయ పార్టీలే ఈ ప్రాంతంలో అధికారంలోకి రావాలి. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, రైతుల నుంచి మొదలుకుంటే నిరుద్యోగుల వరకు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొట్టాడు. అంతకు ముందే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోలేకపోయింది. మేము ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకోవడంలో కొంత డిలే అయినప్పటికీ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసిండండి? నాకు అసలు అర్థం కాదు. 30,000 ఉద్యోగాలకు భర్తీ చేశామన్నాడు. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9,210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే రిలింక్విష్మెంట్ పాటించకుండా డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు భర్తీ చేయకుండా బ్యాక్లాగ్లో మిగిలించుకోవాలని చెప్పేసి వాళ్ళ 5,000 ఉద్యోగాలకు అడావిడిగా ఆర్డర్లు ఇచ్చేసి 4,000 ఉద్యోగాలు మిగిలించుకున్నాం. నీ 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా నెక్స్ట్ వేసుకోవడం కోసం. కానీ అదే ఇంద్రవెల్లి సభలో ఇదే రేవంత్ రెడ్డి గారు 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలకు భర్తీ చేస్తా అన్నాడు. 4 నెలలైంది. నిరుద్యోగులు కూడా అదే అంటా ఉన్నారు. టెట్ అండి, ఇవాళ టెట్ ఎగ్జామ్ కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో టెట్ ఎగ్జామ్కి పేపర్ 1 పేపర్ 2కు కలిపి 300 రూపాయలు. అయితే పేపర్ 1 ఒకటే రాస్తే 200, పేపర్ 2 రాస్తే 300తో అయిపోయేది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఉక్కుపాదం పేద నిరుద్యోగ కుటుంబాలపై మోపిండు. 200 రూపాయలు ఉన్న టెట్ ఫీజుని 1,000 రూపాయలు చేసిండు. 2 పేపర్లు రాస్తే 2,000 చేసిండు. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరించుకోవడం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, ఇవాళ 6 గ్యారెంటీలు అనేటువంటివి తెలంగాణ ప్రజల్లో 6 గ్యారెంటీల్లో 13 గ్యారెంటీలు ఉన్నాయి. ఏమన్నాడు? ఉద్యమకారులని మక్కున చేసుకోవడం కోసం ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం ఇస్తాడు, అది అటుకెక్కింది. ఇవాళ ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది పక్కన పోయింది. వీళ్ళు ముఖ్యంగా మహిళలండి. ఇవాళ ప్రతి ఒక్క మహిళ అప్లికేషన్ ఫామ్లు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే, మున్సిపల్ కమిషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే బాధేస్తూ ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినాయి 2,500 రూపాయలు ఇస్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడతావు అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అబద్ధాల పునాదులపైనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వాన్ని నడపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు థ్రెటన్ ప్రతిసారి కేసీఆర్ గారి మీద అటాక్ చేయాలి. ఆయన ఏదైనా ఇష్యూ ప్రజలందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. రైతు బంధు ఏదైనా అడుగుతా ఉన్నారు, రైతు బీమా ఏదైనా అడుగుతా ఉన్నారు, లేకపోతే రైతులకు ఇస్తున్న రుణమాఫీ ఏదైనా అడుగుతున్నప్పుడల్లా కేసీఆర్ని తిట్టాలి. ఇంత దురంకారంగా ఎక్కడదండి నాకు అర్థం కాదు. అంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించాలి. ఇప్పుడు నేను అదే కోరుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఢిల్లీ చేతుల్లో ఒక పపెట్ లాంటి వ్యక్తి. ఈ ప్రతిసారి ఆయన ఢిల్లీకి పోయి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అదే ప్రాంతీయ పార్టీ కేసీఆర్ గారు ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తాను ఒక నిలువెత్తు గోడగా నిలబడి ఆ కష్టాన్ని ప్రజల వైపు రాకుండా అడ్డుకున్న నాయకుడు, అంత దూరదృష్టి ఉన్న నాయకుడు. ఇవాళ నది జలాలండి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో మొదటి ఎజెండానే మనకు నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ తెలంగాణకంటూ ఒక మోడల్ క్రియేట్ చేశారు. ఇవాళ దేశం ముందు తెలంగాణ మోడల్ అద్భుతమైనటువంటి మోడల్ అని చెప్పారు. ఇవాళ ఇదే బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో నాకు ఆశ్చర్యం వేసిందండి. ప్రతి హర్ ఘర్ జల్ అది ఎవరి స్కీమ్ అండి?
ఇవాళ తెలంగాణ ప్రాంతంలో భగీరథుడిగా పిలుచుకునేటువంటి కేసీఆర్ గారు కాలుగా ప్రాజెక్టు కాదండి. ఇవాళ తెలంగాణలో మా ఆదిలాబాద్ జిల్లాలో బోత్ నియోజకవర్గంలో రాంపూర్ తాండా ఉంటుందండి. 7 గుట్టలెక్కి వాళ్ళు నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఆ 7 గుట్టలని తులసి ఇవాళ వాళ్ళ ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు పంపించారు. అది ఇవాళ దేశానికి ఆదర్శమైంది కాబట్టి కదండి ఈ బీజేపీ పార్టీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ స్కీమ్ తీసుకొస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అబద్ధం 2 అబద్ధాలు మాట్లాడితే ప్రజలు ఏమన్నా మభ్యపడే అవకాశం ఉంటుంది, కానీ పొద్దున లేస్తే ప్రతిరోజు నెలల తరబడి అబద్ధాలు మాట్లాడుతుంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్న పరిస్థితి. కేసీఆర్ విర్రవీగుతున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ 4 నెలలుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి, కేసీఆర్ కి ఒక పక్క కేటీఆర్ కి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చంద్రశేఖర్ రావు అంటే ఎక్కడ చూసినా కూడా సమస్యల గురించి మాట్లాడడం కాకుండా వ్యక్తులని టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. సభ వాళ్ళ మేనిఫెస్టో అని చెప్పారు, కానీ కేసీఆర్ గారిని మంత్రుల నుంచి మొదలెట్టుకుంటే వాళ్ళ దేశ నాయకుడు రాహుల్ గాంధీ దీని గురించి మనం చర్చిద్దాం. కృష్ణ గారు, ఇంతకు ముందు మీరు చూపించినట్టుగా అంటే తెలంగాణలో రాజకీయ వ్యాఖ్యలు తప్ప ప్రజల కోసం జరుగుతుంది ఏం లేదు, సమస్యల పరిష్కారానికి జరుగుతున్న చర్చ అనేది ఏమీ లేదు. అండ్ పొద్దున లేస్తే అబద్ధాలు మాట్లాడడం, అబద్ధాలు ప్రచారం చేయడం, తీవ్ర స్థాయిలో మాట్లాడడం, చులకన చేసి అన్ని వర్గాల ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అంతటినీ కూడా ఎట్లా తీసుకుంటుంది తెలంగాణ సమాజం ఇంతకాలం గడిచిన తర్వాత? మొన్న కేసీఆర్ గారు సిరిసిల్లలో చేసిన ఒక వ్యాఖ్య పైన కేసీఆర్ గారికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ గారు ఎందుకు ఆ వ్యాఖ్య చేయాల్సి వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళను తిట్టాల్సి వచ్చింది అవసరం? ఎందుకంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసిన వ్యక్తి అభ్యర్థి చేనేత వాళ్ళను, నేతన్నలను మీరు ఈ వ్యాపారం కాకుండా కాండంలో అమ్ముకునే వ్యాపారం చేయండి అని అన్నారు. దానికి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే చేనేత ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే నంబర్ 1 సిరిసిల్ల, దాన్ని ఉరిసిల్ల కానివ్వ. అట్లాంటి స్థితి నుంచి మనం బతుకమ్మ ఆర్డర్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిరోజు, ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ గారు మంత్రిగా ఉండి వారంలో ఒక రోజు మొత్తం అందరూ కూడా చేనేత వస్త్రాలు వేసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ దాన్ని ప్రోత్సహించి అట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని మనము అభివృద్ధి దిశగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ జిఎస్టీ వేస్తుంటే దాని మీద పోరాటం చేస్తూ ఇది చేస్తుంటే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళను కించపరుస్తూ వాళ్ళను అవమానపరుస్తూ ఆ వృత్తిని చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, దాని మీద మరి కేసీఆర్ గారు అలాగే స్పందిస్తారు తప్ప. రైతు బంధు విషయం మీద విలేకరులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ బట్టి విక్రమార్క గారిని అడిగారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగారు. మంత్రులను అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్పందన ఏంది, చెప్పుతో కొట్టండి అని రైతులను అంటారు. దాని మీద కేసీఆర్ గారు స్పందిస్తే తప్ప. కేసీఆర్ గారు మాట్లాడతారు, చాలా తీవ్రంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? ప్రజలను నువ్వు అట్లా కించపరుస్తూ రైతులను కానివ్వండి, చేనేతలను కానివ్వండి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రైతులను ఇట్లా అవమానపరచలేరు కదా. ఏ రంగాల్లో అభివృద్ధి కనిపించింది, ఏ రంగాల్లో ప్రజలు కొంచెం జీవన ప్రమాణాలు మెరుగుపడి జీవనం కొనసాగిస్తూ వచ్చినరో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేటట్టుగా కక్షపూరితంగా చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. డెఫినెట్గా కనబడుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే గతంలో అనవసరంగా బద్నాం చేశారు కేసీఆర్ గారు గారిని. రాష్ట్రంలో ఉన్న ఎంతో మందికి నేరుగా ఫోన్ చేసి రైతులను ఇవన్నీ కూడా కనుక్కుంటుండే. వర్షం పడ్డా ఎక్కడున్నా అధికారులు ఎప్పుడైనా వ్యవసాయం విషయం మీద మనకు అధికారులు అక్కడ ల్యాండ్ అయిపోతుండే, నీటి విషయం మీద ల్యాండ్ అయిపోతుండే. వారి దగ్గర ఉన్న అట్లాంటి అఫీషియల్స్ ఇమీడియట్గా డెలివర్ చేస్తుండే వాళ్ళు. కానీ మీరు మస్తు ఫేకుడు మాటలు మాట్లాడి మేము షోపుటప్, అంతా షోపుటప్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆ సునీల్ కనుగోలు అనే టైం నుండి ఏం చేశారు మీరు? ముఖ్యమంత్రి కలుస్తాడు, ఇది రేవంత్ రెడ్డి కలుస్తాడు, ప్రజా దర్బార్ ఉంటుంది అని చెప్పారు. ఒక్కరోజు అండి, ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు చేసిండు స్టంట్. ఆ రోజు నాకు తెలిసి అర్ధగంట గంట సేపు ఉన్నాడు అంతే. ఇవాళటి వరకు మళ్ళీ ఆ ఒక్కరోజు తర్వాత మరుసటి దినం పోలేదు. ఆఖరికి ఏం చేసారు? ప్రజావాణి. ఆ ప్రజావాణి మొదలుపెట్టింది ఎవరి టైంలో? అది కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా. ప్రజావాణి అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చేది అంతా హంపక్, అంటే ఫేక్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఫేక్. ఆ సునీల్ కనుగోలు అనే వ్యక్తి ఆయన రాసిచ్చే స్క్రిప్ట్స్ అవన్నీ కూడా చేసి ఇవాళ ఏం చేసినావు నువ్వు? పెన్షన్ల విషయం మీద డిలే, నువ్వు పెన్షన్లు డబుల్ చేస్తా అంటివి 4,000 రూపాయలు. ఇవాళ అసలు అజెండా ఏంటంటే వాళ్ళ 420 ప్రామిసెస్, ఆ 420 హామీలు ఏదైతే ఇచ్చారో దాని మీద చర్చ జరగొద్దు. కోట్ల ప్రజాపాలన ఫామ్స్ తీసుకున్నావు కదా నువ్వు,
అసలు ఎక్కడున్నది చెప్పండి డేటాబేస్? ఏదైనా వెబ్సైట్లు ఉందా? ఎంతమంది ఫామ్స్ ఇచ్చారు, ఎంతమందికి ఆ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి, నిజంగా కూడా మనకు లెక్క పక్క తెలియదు. ఇప్పుడు ఎంతమందికి ఇల్లు వస్తాయో తెలియదు, ఎంతమందికి కొత్తగా పెన్షన్లు వస్తాయో మనకు తెలియదు, ఎంతమందికి వాళ్ళు ఆ అమరవీరుల కుటుంబాలకు భూమి జాగిస్తామని చెప్పారు. అన్ని క్వశ్చన్ మార్క్స్. ఎక్కడ ఒకదానికి కూడా సమాధానం లేదంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని ఈ విధంగా సర్వనాశనం చేస్తున్న. అందుకే రేవంత్ రెడ్డి గారు నా స్థాయిలో నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు ఏం కొత్త రాగం ఏం తీసుకున్నారు చూడండి. December 9th చేస్తా అని చెప్పినావు, ఫస్ట్ నువ్వు బోనస్ ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము, ఇవన్నీ చెప్పినావు. ఆ తర్వాత అది డిసెంబర్ అయిపోయింది. నువ్వు జనవరిలో చేస్తా అని చెప్పినావు, జనవరిలో కూడా కాలేదు. మార్చి వరకు చేస్తా అన్నావు, మార్చి వరకు కాలేదు. ఇప్పుడు కొత్తగా ఏం నినాదం తీసుకున్నావు? August 15 అని చెప్తున్నావు. సరే, నీకు ఒకవేళ ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చిన August 15న చెయ్యకపోతే, నువ్వు రుణమాఫీ 2 లక్షల రూపాయలు నువ్వు అందరికీ చెయ్యకపోతే రాజీనామా చేస్తాడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి? 100 రోజులకు హామీలు అమలు చేస్తా అని 100వ రోజు అమలు చేసినామని చెప్పారు. ఏం చేస్తారని ప్రజలు వెయిట్ చేస్తుంటే, అంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంటే మరోవైపు బీజేపీ అంటే ఇంకా చాలా ఒక డేంజరస్. అంటే రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి, రాజ్యాంగ మార్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో మారుస్తామని అంటూ పదే బీజేపీ నేతల నుంచి, అంటే కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు, గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే అంబేద్కర్ జయంతి రోజున కనీసం గౌరవించిన ప్రజలు అక్కడికి వెళ్ళే వెసులుబాటు కూడా కల్పించిన పరిస్థితి. అంటే 125 అడుగులు ఎత్తైన విగ్రహం దగ్గర ఇంత నిర్లక్ష్య ధోరణి, అంటే ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. అంటే ఈ డేంజరస్ థింగ్స్ నుంచి తెలంగాణ సమాజం ఎట్లా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? రూపాయికి రెండు వైపులు ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు ఉన్నప్పుడే కుట్రలు చేసి, ఇది చాలా సీరియస్ క్వశ్చన్ మీరు అడిగారు వాస్తవానికి. ఒకటేమో మనము రాష్ట్ర సచివాలయం పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం, పక్కనే ఈ రాష్ట్రంలోనే మనకు ఈ దేశంలోనే ఒక టాలెస్ట్ ఫిగర్ మనము అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం. అది కూడా బుద్ధునికి పక్కనే అడ్జసెంట్గా అది కనబడడానికి ఒక చాలా సింబల్ అది. అట్లాంటి దానికి కనీసం అంబేద్కర్ జయంతి నాడు మొదటి యానివర్సరీ ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక దండ కూడా నువ్వు అక్కడ చేయలేదు. దేశాల నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు, బౌద్ధులు కానివ్వండి, దళిత్స్ కానివ్వండి, స్కాలర్స్ కానివ్వండి, వీళ్ళందరూ అక్కడికి వస్తే నువ్వు తాళం వేసి కనీసం అక్కడికి వాళ్ళని పోనీయలేదు. కానీ గతంలో కదా చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో లేకుండా చేసిన కుట్ర కాంగ్రెసే. బాబు జగజీవన్ రామ్ గారికి అంబేద్కర్ గారికి మధ్యలో పెట్టిన పంచాయతీ కాంగ్రెసే. ఇవాళ కూడా మీరు చూడండి, మొన్న నేను హిందూలో ఒక ఆర్టికల్ చదివినానండి, రైవల్రీ బిట్వీన్ మాలాస్ అండ్ మాదిగాస్ అనే ఒక ఆర్టికల్ వచ్చింది. మాలలు ఏం తప్పు చేశారు? మాలలు ఏం తప్పు చేయలేదు, కాంగ్రెస్ తప్పు చేసింది. నువ్వు మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇవాళ పంచాయతీ పెట్టి, గతంలో చరిత్రలో ఏదైతే అయిందో ఇవాళ మళ్ళా అదే పరిస్థితి. ఆ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇద్దరు కూడా దళితులు ఏకమయ్యి ఖచ్చితంగా కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా చేయడము ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ చేసిన తప్పు. అట్లానే మాలలకు కూడా ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, వారికి ఏమైతుందో కూడా వాళ్ళ పార్టీలో చర్చ జరుగుతున్నది. మోత్కుపల్లి నరసింహులు గారు దీక్ష కూర్చుంటున్నారు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇటు భారతీయ జనతా పార్టీ ఎట్లా యాంటీ అంబేద్కరో సేమ్ థింగ్ కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి. అందుకు కేసీఆర్ గారు లాంటి వాళ్ళను టీమ్ బి అని అంటారు, మమతా బెనర్జీని పోయి నువ్వు టీమ్ బి అంటావు, అఖిలేష్ యాదవ్ని టీమ్ బి అంటావు, మాయావతిని టీమ్ బి అంటావు, అరవింద్ కేజ్రీవాల్ని కూడా నువ్వు టీమ్ బి అంటావు. మొన్న పోయిన పినరాయి విజయన్ సిగ్గుండాలండి. బట్టి విక్రమార్క గారు కమ్యూనిస్ట్ ఆఫీస్కి పోయి మద్దతు ఇవ్వండి మాకు లోక్సభ ఎన్నికలని అంటారు. జస్ట్ 48 గంటల ముందు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది, పినరాయి విజయను నరేంద్ర మోదీ గారికి సీక్రెట్ ఒప్పందం ఉంది అనేది మాట్లాడుతున్నాడు. ఇట్లా చెప్పే మన తెలంగాణ కొందరు ప్రజలు వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసి నమ్మించి పాపం ఆ ఓట్లు మోసం చేసి ప్రభుత్వానికి వచ్చారు. నిజంగా ఇవాళ కేసీఆర్ గారే ఉండుంటే ఈ సమయంలో లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని ఢీ కొట్టడానికి ఖచ్చితంగా ఇట్లాంటి లీడర్ అంటే వాయిస్ అవుట్ చేయడానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ఇలా ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ బీజేపీలు ఏం మాట్లాడుతున్నాయి, అబద్ధాలు మాట్లాడుతున్నాయి. తెలంగాణ ప్రజలకు జరిగింది ఏంటి అంటే ఏమీ లేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఈ సందర్భంలో కూడా తెలంగాణను కాపాడుకోవాల్సింది తెలంగాణ ప్రజలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి, దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.